తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు ముఖం చాటేయడంతో అన్నదాతలు గోసలు పడుతున్నారు. ముందస్తు వానలతో విత్తనాలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయాయని ఆందోళన చెందుతున్నారు. జూన్ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. లోటు వర్షపాతం నమోదవుతున్న సందర్భంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ ఉమారెడ్డి. వారితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఈసారి ముందుగానే వచ్చాయి. ఎర్లీగా రైతులు క్రాప్ పనులు స్టార్ట్ చేశారు. అయితే జూన్ నెలలో కనీస వర్షపాతం కూడా నమోదు కాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా చోట్ల పత్తి విత్తనాలు నాటుకున్నారు. అవన్నీ కూడా ఎండ తీవ్రతకు మాడిపోయాయి. మళ్ళీ పత్తి విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. సేమ్ టైంలో ఇప్పుడు వరికి సంబంధించినటువంటి నారు పోసుకోవడానికి ఎంత సమయం ఉంది, అసలు వెదర్ రిపోర్ట్ ఏం చెప్తుంది, దీనికి శాస్త్రవేత్తలు ఎలాంటి సూచనలు చేస్తున్నారు. మనం ఒక్కసారిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా చూడొచ్చు. రెడ్ కలర్లో ఉన్నంతా కూడా వర్షపాతం అసలే లేని వాటి కిందగానే లెక్క తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనతోటి ఉమారెడ్డి గారిని అంతటి మాట్లాడాం. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో వెదర్ రిపోర్ట్ ఎట్లా ఉంది? మీరు అన్నట్టు ఏంటంటే ఈ సంవత్సరము సాధారణంగా కురవాల్సిన సమయం కంటే అంటే జనరల్గా జూన్ 5 ఆ ప్రాంతం లోపల వర్షం పడుతుంటుంది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మనకు 9 రోజుల ముందుగానే మనకు ఋతుపవనాలు తెలంగాణలో ప్రవేశించడం చేత మనందరం కూడా చాలా సంతోషపడ్డాం. ఇప్పటికి కూడా అంటే మనకి ఇబ్బంది ఏం లేదు. ఈసారి సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి సమాచారం కూడా ఉంది మనకు. అంటే మనకు ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వాతావరణ పరిశోధన సంస్థ వారు తెలియజేస్తున్న సమాచారం మేరకు సాధారణంగా అంటే దాదాపు 930 ప్రాంతాలను బట్టి కురుస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేటువంటి సమాచారం ఉంది. కానీ ఓవరాల్గా మనకు రైతాంగం తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు ఈ నెల జూన్ 30 వరకు అంటే వర్షపాతం కొంచెము చాలా తక్కువ ఉంది. అంటే డెఫిసిట్ ఉన్నటువంటి మండలాలు ఎన్నోనే వాటిని ఒకసారి అసలు ఈ మంత్లో ఎట్లా ఉండాలి, రెయిన్ఫాల్ అది ఎట్లా ఉంది, ఒకసారి ఏ మండలాలతో ఒకసారి చెప్తారా? చూడండి, అంటే సుమారు మనకు తెలంగాణ రాష్ట్రంలో 620 పైన మండలాలు ఉంటే ఒక 7 మండలాలు అంటే కుమరం భీంలో కానివ్వండి, యాదాద్రి భువనగిరిలో కానివ్వండి, మహబూబ్ నగర్లో ప్లస్ వనపర్తి ఈ నాగర్ కర్నూలు ఇక్కడ మొత్తం కలిపి ఒక 7 మండలాల్లో మాత్రమే దాదాపు 60% కంటే ఎక్సెస్ పడ్డది. మనకు దాదాపు 32 మండలాల్లో కొంచెం పడాల్సిన దానికంటే కూడా ఎక్కువ పడ్డది. కానీ ఒకసారి చూసుకుంటే 230 మండలాలలో అంటే చాలా పెద్ద మొత్తం లోపల డెఫిసిట్ ఉందన్నట్టు. దాదాపు 60 to 90%. అంటే జనరల్గా ఈ నెల లోపల 210కి పైన పడాలి. కానీ మనకు ఉదాహరణకు వరంగల్ చూసుకున్నట్లయితే మనకు 24 mm పడ్డది. మనకు ఎక్కడ కూడా అంటే వర్షపాతం నమోదు కావాల్సిన దానికంటే చాలా పెద్ద గ్యాప్ ఉంది. మనకు ఒక 7 మండల్స్లో మాత్రమే కొంచెం కురవాల్సిన దానికంటే ఎక్కువ పడ్డది. 230 మండలాల్లో చాలా ఎక్సెస్ డెఫిసిట్ ఉంది మనకు. సో కానీ ఇప్పుడు జూన్ 30 వరకు కూడా దాదాపు పొడి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఎల్లో కలర్ మండలాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా డెఫిసిట్. అవి దాదాపు 20 to 60% డెఫిసిట్. అంటే ఈ ఎల్లో కలర్ కనపడేది డెఫిసిటే, రెడ్ కలర్ కనపడేది కూడా డెఫిసిటే. దాదాపు అవి ఒక 246 ఉన్నాయి. అంటే 246లో డెఫిసిట్ ఉంది, 230 లోపల ఎక్సెస్ డెఫిసిట్ ఉంది. అంటే 476 మండలాల లోపల కంప్లీట్ సాధారణ వర్షపాతం కంటే తక్కువ కురిసింది అన్నట్టు. ఈ నార్మల్ అనేది కేవలం 106 మండలాలు అంటే కొంచెం పడాల్సిందంతా పడ్డది అన్నట్టు. అంటే దాదాపు ఒక 100 నుంచి 200 mm అట్లా పడింది అన్నట్టు ఇక్కడ. అంటే ఇవి 106 ప్లస్ 32 138 ప్లస్ ఒక 140 మండలాలలో మాత్రమే కొంచెం వర్షపాతం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో పడాల్సినంత పడడం కానీ పడాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ పడడం కానీ జరిగింది. 400 మండలాల చిలుకు అసలు వర్షపాతం చాలా పెద్ద మొత్తంలో డెఫిసిట్ ఉంది. సార్, జనరల్గా ఇప్పుడు ఋతుపవనాలు ఎర్లీగా వస్తున్నాయి. ఈసారి ఎర్లీగానే ఖరీఫ్ అంటే వానాకాలం పంట స్టార్ట్ అవుతుంది. అసలు అంటే వర్షం రాకపోవడానికి, వర్షాలు ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అసలు సైంటిఫిక్గా ఏం రీజన్ ఉంటుంది? వర్షం పడడం పడకపోవడం అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకు బాగా లింక్ అయి ఉంటుంది. ఇది అంటే సముద్ర ఉపరితలం బాగా వేడెక్కినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీళ్ళంతా కూడా ఆవిరి చేయి మేఘాల లోపల ఈ పైన కనుక అంటే ఉపరితల ద్రోణి అంటే మామూలుగా డిప్రెషన్ అంటే లోపీడనం అట్లాంటి ఏర్పడితే అప్పుడు ఆ మబ్బులు కదులుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం వర్షం ఎర్లీగా పడ్డ కొన్ని ప్రాంతాల లోపల సముద్రం యొక్క ఉపరితలం అనుకున్నంత మేరకు వేడెక్కకపోవడం చేత
ఆ ప్రెషర్ క్రియేట్ కాకపోవడం చేత ఆ మబ్బులు మనం అనుకున్నట్టుగా మూమెంట్ లేకపోవడం జరిగింది. బట్ ప్రస్తుతం అంటే జూలై మొదటి వారం నుంచి మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ దిశగా మళ్ళీ సాధారణ వర్షపాతం కురవడానికి అవకాశాలు చాలా ఎక్కువనే మనకు. సో కాబట్టి రైతులు ఇప్పుడిప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మనకి. మన స్టేట్ వైడ్గా ఈ కాటన్ సాగు ఎంత జరుగుతుంది సార్? ఈసారి ఎంత ఉంటుంది అనుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ అంచనా వేస్తే? అంటే దగ్గర ఒక 45 లక్షలు చివరి ఉంటుంది. సో మరి ఇప్పుడు రీసోయింగ్ జరిగిన మండలాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే విత్తనాలు వేసి రీసోయింగ్ మండలాలు అయితే ఒక 35-36 మండలాల్లో ప్రతి మండలం కూడా విత్తనాలు వర్షం పడ్డంత మాత్రాన విత్తనాలు అందరూ కూడా వేసి ఉండరు. సో కాబట్టి చాలా కొద్ది ఏరియాలోనే సోయింగ్ జరిగి మళ్ళీ రీసోయింగ్ జరిగి ఉంటుంది. చాలా ప్రాంతాల లోపల రైతులు విత్తనాలు కొనుక్కొని పెట్టుకొని ఉంటారు, అంటే వెయిట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇప్పుడే అది విత్తనం కొరతకు దారితీస్తుంది అన్న పరిస్థితి అయితే ఏమి ఉండదు. సో మంచి వర్షం పడ్డట్లయితే రైతులు వేసుకోవచ్చు. ఎక్కడైనా రీసోయింగ్ చేసి ఉంటే కనుక వాళ్ళు కూడా మంచి హైబ్రిడ్ తీసుకొని మళ్ళీ సోయింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఓవరాల్గా పరిస్థితి మనకు అదుపులోనే ఉంది. అదంతా మనం భయంకరంగా ఏం లేదు. ఇప్పుడు రైతులకు ఎట్లాంటి సూచనలు చేస్తారు ఇంకా వాళ్ళకి సంబంధించి కేవలం కాటన్కి సంబంధించినటువంటి సాగు విషయం? అంటే తెలంగాణ లోపల ముఖ్యంగా 2 ప్రధానమైన పంటలు, ఒకటి వరి ఒకటి పత్తి. అదే సగం ఉంటాయి దాదాపు అటు ఇటుగా. సో వరికి సంబంధించి అయితే సమస్యనే లేదు అసలు. ఎందుకంటే దీర్ఘకాలిక రకాలు పోసుకోవాలన్నా కూడా జూన్ 20 వరకు పోసుకోవచ్చు. అంటే దాదాపు నిన్న మొన్నటి వరకు టైం అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంకో 2-3 రోజుల దాకా పోసుకోవచ్చు. ఇక మధ్యకాలిక రకాలు అయితే జూలై 10 దాకా పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల పంట కాలం కలిగి ఉన్న రకాలు అయితే జూలై చివరి దాకా పోసుకోవచ్చు. ఇంకా మనం వెదజల్లుకుంటా ఉంటే కనుక ఆగస్టులో కూడా చేసుకోవచ్చు. సో కాబట్టి వరికి సంబంధించి అసలు ప్రాబ్లమే లేదు అసలు. తెలంగాణ లోపల పత్తికి ఏమాత్రం తీసిపోకుండా ఆదాయంలో కానీ ప్లస్ మిగతా విషయాలలో, ఇంకా పత్తితో పోల్చుకుంటే పెట్టుబడి విషయంలో కానీ లేకపోతే మెకనైజేషన్ కానీ భూసారాన్ని పెంచడంలో కానీ కొంత ఆదాయంలో కూడా చూసుకున్నట్లయితే కంది ది బెస్ట్ క్రాప్. మనకు సీడ్ షార్టేజ్ లేదు. మంచి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఏమాత్రం నిరుత్సాహపడకుండా డెఫినెట్గా కందిని మంచిగా ఒక పత్తిని ఎంతైతే వాణిజ్యపరమైన పంటగా పండిస్తున్నారో అట్లా కందిని కూడా పండించుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఎట్లా ఉంది సార్ వెదర్? అంటే మనకు అంటే రైతులకి ఏంటంటే రోజు చూస్తుంటే టెంపరేచర్ బాగా పెరగడం, వడగాడుపులు రావడం, కొంచెం ఉబ్బరించినట్టు ఉండడం, ఎటు చూసినా మబ్బులు లేకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంటుంది. కొంచెం భయం కూడా అవుతుంటుంది వాళ్ళకి. కానీ మనం టెక్నికల్గా చూసినట్లయితే మనకు అంత భయంకరంగా అయితే లేదు పరిస్థితి మనకు. అంటే దాదాపు జూన్ 30 వరకు కొంచెం మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే సమాచారం ఉన్నప్పటికీ తప్పనిసరిగా జూలై మొదటి వారం లోపల మనకు డెఫినెట్గా సాధారణ వర్షపాతమే కురుస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల లోపల సాధారణ కంటే మంచి కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మనకి. సో ఇది జూన్ నెల మాత్రం రెయిన్ఫాల్ అయితే డెఫిసిట్లోనే కనిపిస్తున్నప్పటికీ జూలైలో మాత్రం ఆశాజనకంగా ఉంటుంది, మంచి వర్షాలే పడే అవకాశం ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్.